ఆ కారం వేసేసి ఇలా తింటుంటే ఎన్ని తింటామో మనకే తెలియదు అనమాట అండి. చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను కూడా చాలా రోజుల తర్వాత ఈ రెసిపీ అయితే చేసానమాట. అందుకే మీకు వెంటనే షేర్ చేస్తున్నాను. మీరు కూడా సమ్మర్ ఒకటి కదా, సాయంత్రం టైంలో తింటూ ఉండొచ్చు, బాగుంటాయని చెప్పి. ఇలా అయితే పునుగులు అయితే నేను పెసర పునుగులు రెడీ చేసేసానమాట. ఇలా పైన కారం చల్లుకుని తినొచ్చు, లేదంటే మధ్యలో ఇలా స్టఫ్ చేసుకుని కూడా తింటాను. మనకి ఎలా కావాలంటే అలాగా తినచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ పునుగులు అయితే చూసేసారు కదా. ఇప్పుడు నేను దహివడ చూపిస్తాను. ఇదే సేమ్ ఈ పునుగులనే మనం పెరుగులో వేసుకోవడం. మామూలుగా మన స్టైల్లో అయితే పెరుగు పోపెట్టేసి పెరుగులో వేస్తూ ఉంటాము. ఇది అలా కాకుండా నార్త్ ఇండియాలో అయితే ఈ టైప్లో చేస్తూ ఉంటారు. పెరుగు వడలు అనేవి దహివడ అంటారు. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి. ముందుగా అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగు పొడి వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం వేడిగా ఉండాలన్నమాట నీళ్ళు.